మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సమయం దగ్గర పడింది. ఇక 2 రోజులు మాత్రమే సమయం ఉంది. జిల్లాలో మొత్తం చూసినట్లయితే అటు దేవరకొండ, నాగార్జున సాగర్, మునుగోడు, చిట్యాల మొత్తం అన్ని మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పున్న కైలాస్ ప్రచారంలో పాల్గొంటున్నారు. మొత్తం మీద ఓవరాల్గా ఇక 2 రోజుల్లో మాత్రమే సమయం ఉంది. ఓవరాల్గా పరిశీలిస్తున్నారు. ఎలా ఉందంటున్నారు? చాలా అద్భుతంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలు పోల్చుకుంటా ఉన్నారు. ప్రజలకు ఎవరు దగ్గరగా ఉంటారో, ప్రజల్ని ఎవరైతే ఆదరిస్తారో అటువంటి వారికి పట్టం కడతాం బిడ్డ అని చెప్పేసి అటు దేవరకొండ కానీ, నందికొండ కానీ, హాలియా కానీ, చండూరు కానీ, నల్గొండ కార్పొరేషన్ కానీ, చిట్యాల కానీ, మిర్యాలగూడ కానీ వారు వన్ సైడు 100% కాంగ్రెస్ పార్టీకి కంచుకోట నల్గొండ జిల్లా 2 ఎంపీలు గెలిచినాం. ఉమ్మడి జిల్లాలో 11 సీట్లు గెలిచినాం. ఇవాళ జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఖచ్చితంగా బైక్ గెలిచి తీరుతాం. అంటే 2 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా 2.5 ఏళ్ళు కాబోస్తుంది. మొత్తం కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు. మళ్ళీ మున్సిపాలిటీ ఎన్నికలకు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని కూడా పదే బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నటువంటి ఇప్పుడు వాళ్ళ ముఖం బాగాలేకనే మన పార్లమెంట్ ఎన్నికల్లో 0, సర్పంచ్ ఎన్నికల్లో 20% కూడా రాలేదు, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయినారు. ఫామ్ హౌస్లకే పరిమితమైనటువంటి కేసీఆర్ గారు వస్తే దాన్ని ముఖ్యమంత్రి గారు సవాల్ చేస్తారు. కానీ అభివృద్ధికి మారుపేరైనటువంటి కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి మీకు నైతిక హక్కు ఉందా? 10 సంవత్సరాలుగా ఇప్పుడు మీరు గడ్డి బిక్కినరా, సన్న బియ్యం అన్న ఆలోచన లేదు. 16 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం, 72,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం, 7,500 కోట్ల రూపాయలతోటి మహిళలకు బస్సులో ఉచితంగా ప్రయాణం జరిగింది. ఇవాళ దాదాపు 2,000 కోట్లు ఉచితంగా ఇవాళ యూనిట్లతో ఏదైతే 200 యూనిట్లు ఇచ్చినామో విద్యుత్ అది ఆదా అయింది. ప్రతి వీధికి, ప్రతి పల్లెకు మరి కాంగ్రెస్ పార్టీ పథకాలు అందుతూ ఉన్నాయి. ఇందిరమ్మ చీరలు వచ్చినాయి. ఆనాడు గాడిదల కొట్టాలకు, పందుల కొట్టాలకు ఇచ్చినటువంటి చీరలు ఇవాళ ప్రతి మహిళ కట్టుకుంటుంది. ఇది కదా కాంగ్రెస్ అభివృద్ధి. విదేశాల నుంచి నిధులు తీసుకొచ్చి పరిశ్రమను అభివృద్ధి చెందించి గ్రామానికి రోడ్లు వేసి కొత్త ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు కట్టించి ప్రతి మహిళని కోటీశ్వరులు చేసి దళితుల యొక్క వర్గీకరణ సమస్య పరిష్కరించి 42% రిజర్వేషన్ తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తే ఇవాళ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కుట్రలు బందుతుంది. కాబట్టి ప్రజలు మా వైపు నిలబడరు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 117 మున్సిపాలిటీలో జయకేతం కాంగ్రెస్ది. మరోవైపు బీజేపీ కూడా పదే చెప్తుంది ఇప్పటికే గ్రామాల్లో నిధులు లేవు, కార్పొరేషన్లో కూడా మరిన్ని నిధులు రావాలన్నా కేంద్రం నుంచే నిధులు వస్తాయి, ఖచ్చితంగా బీజేపీని గెలిపించి తీరాలని కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు కానీ, అదేవిధంగా బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ పదే ఒకటే తెలంగాణ ప్రజలకు తెలుసు, గాడిది గడ్డేసి ఆవు పాలు విక్కితే రావు. ఆవు పాలు అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఓట్లు వేస్తారు. ఎందుకంటే 8 సీట్లు గెలిపించారు. సిగ్గు అనిపిస్తలేదు కిషన్ రెడ్డి గారు మీకు? బండి సంజయ్ పెద్ద మాటలు మాట్లాడతావు. తవ్వితే అవి తవ్వితే ఎందుకు దోమలే గ్రామాలని, రోడ్లు ఎందుకు వేయలే, నిధులు ఎందుకు తీసుకురాలే, కోట్ల రూపాయలు మాటలు మాట్లాడతావు. బండి పోతే బండి, ఇల్లు పోతే ఇల్లు, గుండు పోతే గుండు అని పొంకనాలు కొట్టినావు కదా, మరి ఎందుకు తీసుకురాలే? ఈ పొంకనాల పోసేయగలతో ఏమీ కాదు, తోటి తొడగొసుకుంటే నేను మొడగొసుకుంటానట. ఈ పొంకనాలు మొత్తం కేసీఆర్ నుంచి అలవాటు అయినాయి. అహంకారి, పొగరబోతూ, ప్రజలతోటి సంబంధాలు లేనటువంటి నిరంకుశవాది కేటీఆర్ని ఇవాళ ప్రజలు అసహించుకుంటారు. అందుకోసమే మా మీద ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ అనేదండి ప్రపంచంలో చాలా మేధావులు చదువుకొని ప్రపంచానికి పాఠాలు నేర్పినటువంటి అనేక మంది మేధావుల చేత ఉన్నటువంటి యూనివర్సిటీ నుంచి పట్టా అందుకుంటే ఒక రైతు బిడ్డగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా స్వాగతించాల్సినటువంటి మీరు అసహించుకుంటా ఉన్నారు. అంటే మీరు దొరలు, మీ మైండ్లలో క్రూరమైనటువంటి ఆలోచన, ఇతరులు తప్ప, వాళ్ళ కుటుంబం తప్ప ఇంకెవరు ఉండకూడదు అనేటువంటి నికృష్ట ఆలోచనతోటే ఇవాళ ఎన్నికలకు పోతురు. కాబట్టి మిమ్మల్ని కర్రు కాల్చి వాత పెట్టడానికి తెలంగాణ ప్రజలు ఒకటే అంటున్నా, ఇది సవాల్ స్వీకరించమంటున్నా. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే మీరు సెమీఫైనల్ అన్నారుగా, మేము 100 గెలుస్తాం, మీరు ఎన్ని గెలుస్తారో చెప్పమంటున్నాం. 117లో 100 గ్యారంటీ, మిగతా ఎన్ని వస్తాయో చూద్దాం. అన్ని కార్పొరేషన్లలో అభ్యర్థులు లేక భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ లోపకాయ ఒప్పందంతో కౌగిలించుకొని ముద్దులు పెట్టుకొని లవ్ లెటర్లు రాసుకుంటారు. రైట్, చూడొచ్చు బీఆర్ఎస్ బీజేపీ లోపాయికారి ఒప్పందంతో వెళ్తుంది. రాష్ట్రంలో మొత్తం మీద అభివృద్ధి కోసమే ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. 100కు పైగా కూడా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని కూడా జిల్లా అధ్యక్షుడు పున్న కైలాస్ చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ. For more videos like this, subscribe Big TV channel.